అండర్ 35,000 రూపీస్ బడ్జెట్ లో బెస్ట్ ఫోన్స్ అయితే నేనైతే మీకైతే చెప్తా. ఈ బడ్జెట్ కేటగిరీలో చాలా ఫోన్స్ ఉన్నాయి. అన్ని ఫోన్స్ గురించి అయితే నేనైతే డీటెయిల్ గా చెప్తాను మీకైతే. ఇంకా ఫ్రీడమ్ సేల్ కూడా వస్తుంది. ఫస్ట్ రియల్మీ GT7 ఓపో K13 టర్బో అయితే కంపారిజన్ అయితే చేద్దాం. ఇవైతే రెండు ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ కి వస్తున్నాయి. పర్ఫార్మెన్స్ కూడా రెండింటిలో సేమ్ ఉన్నాయి ఆల్మోస్ట్. కాకపోతే మీకు గేమింగ్ కావాలనుకుంటే ఓపోని అయితే తీసుకోండి. దాంట్లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ బెటర్ ఉంటుంది. రియల్మీలో మీకు మిడిటెక్ ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు, ఓపోలో మీకు స్నాప్డ్రాగన్ ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. అండ్రాయిడ్ స్కోర్ అయితే మీకు కొంచెం రియల్మీలో ఎక్కువ వచ్చింది, కానీ పర్ఫార్మెన్స్ అయితే మీకు ఓపోలోనే కొంచెం బెటర్ ఉన్నది. BGMI ఎక్స్పీరియన్స్ అయితే ఓపోలోనే మీకు 120 110 అట్లా FPS అయితే యావరేజ్ అయితే వస్తున్నాయి. రెండిట్లో మీకు అయితే 1.5K డిస్ప్లే అయితే ఇచ్చారు. రియల్మీ GT70 అయితే రియల్మీ UI7 మీద రన్ అవుతుంది. దీంట్లో 3+5 ఇయర్స్ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇంకా మీకైతే ఓపోలో 1+2 ఇయర్స్ అప్డేట్స్ అయితే వస్తాయి. కెమెరా పరంగా అయితే రెండు ఫోన్స్ సేమే ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. రెండిట్లో మీకైతే 7000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. ఓపోలోనే కొంచెం ఒక 1 అవర్ అయితే ఎక్కువ వస్తుంది. ఆప్టిమైజేషన్ మంచిగా ఉన్నది ఓపో ఫోన్, అందుకే ఒక 1 అవర్ ఎక్కువ వస్తుంది. మీకు గేమింగ్ కావాలనుకుంటే ఓపో ఫోన్ అయితే చెక్ అయితే అండి. ఇంకా పర్ఫార్మెన్స్ మీకు కెమెరా బాగుండాలనుకుంటే మోటరోలా H60 Pro అయితే చెక్ అయితే అండి. ఈ ఫోన్ అయితే 27,000 అయితే ఉన్నది ఆఫర్ ప్రైస్ వచ్చేసి మీకైతే. దీంట్లో MediaTek Dimensity 8350 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. UFS 4.0 కూడా ఇచ్చిల్లు. డే టు డే లైఫ్ లో చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది ఈ ఫోన్ అయితే మీకైతే. BGMI కూడా మీకు 120 FPS లో హ్యాండిల్ అయితే చేస్తుంది. యావరేజ్ గా 100 FPS అట్లా వస్తాయి మీకైతే. దీంట్లో ఇంకా 1.5K డిస్ప్లే కూడా ఇచ్చిల్లు. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగున్నది. ఇంకా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చిల్లు ఈ ఫోన్ లో మీకైతే. ఇంకా కొన్ని కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా ఇచ్చిల్లు. 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు ఈ ఫోన్ లో మీకైతే. ఈజీగా మీకైతే 6-7 అవర్స్ అట్లా వస్తుంది స్క్రీన్ ఆన్ టైం అయితే. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది ఈ ఫోన్ అయితే. బ్యాక్ సైడ్ అయితే లెదర్ అయితే ఇచ్చిల్లు. లెదర్ క్వాలిటీ అయితే నార్మల్ ఉన్నది. సైడ్స్ అయితే మీకు పాలికార్బోనేట్ సైడ్స్ అయితే ఇచ్చిల్లు. IP6869 రేటింగ్ కూడా ఇచ్చిల్లు ఈ ఫోన్ లో. బ్యాక్ సైడ్ మీకు అయితే టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చింది, కానీ 10 MP టెలిఫోటో లెన్స్ ఇచ్చింది దీంట్లో. కాకపోతే ఫోటోస్ అయితే బాగానే వస్తాయి మీకైతే. పోర్ట్రేట్ 1x పోర్ట్రేట్ 2x అట్లా కొన్ని శాంపుల్స్ అయితే స్క్రీన్ పని వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. ఇంకా దీంట్లో ప్లస్ పాయింట్ వచ్చేసి బ్యాక్ సైడ్ మీరు 4K 60 FPS లో వీడియో అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. వీడియో క్వాలిటీ అయితే బాగున్నది. ఒకసారి ఈ ఫోన్ అయితే మీరు అయితే చెక్ అయితే అండి. నెక్స్ట్ వచ్చేసి ఓపో F7 పోకో X8 Pro కంపారిజన్ అయితే చేద్దాం. ఇవి కూడా రెండు ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ గా వస్తాయి. కాకపోతే మీకు F7 అయితే బిగ్ డిస్ప్లే అయితే ఉంటుంది, అదొకటి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. రెండిట్లో 1.5K డిస్ప్లే ఇచ్చిల్లు. F7 అయితే మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రొసెసర్ మీద వస్తుంది. X8 Pro అయితే మీకు MediaTek ప్రొసెసర్ మీద వస్తుంది. అండ్రాయిడ్ స్కోర్ అయితే మీకు F7 లోనే ఎక్కువ వచ్చింది. అండ్రాయిడ్ స్కోర్ అయితే రెండు ఫోన్స్ లలో BGMI అయితే మీకు 120 FPS లో హ్యాండిల్ అయితే చేస్తాయి. X8 Pro లోనైతే మీకు యావరేజ్ గా 100 FPS అట్లా అనేది వస్తాయి. మీకు F7 లోనైతే కొంచెం బెటర్ FPS అయితే వస్తాయి. 110-113 FPS అట్లా వస్తాయి. దీంట్లో స్నాప్డ్రాగన్ ప్రొసెసర్ ఇచ్చింది కాబట్టి కొంచెం బెటర్ ఉన్నది గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. హైపర్ఫార్మెన్స్ మీద రన్ అవుతారు రెండు ఫోన్స్ అయితే. F7 లో మీకు 4+6 ఇయర్స్ అప్డేట్స్ అయితే వస్తాయి. X8 Pro లోనైతే 3+5 ఇయర్స్ అప్డేట్స్ అయితే వస్తాయి. రెండు ఫోన్స్ అయితే డే టు డే లైఫ్ లో చాలా స్మూత్ అయితే ఉంటాయి మీకైతే. F7 లో మీకు 7750 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. X8 Pro లోనైతే 6500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. F7 లో మీకైతే అరౌండ్ 10 అవర్స్ వరకు అయితే వస్తుంది బ్యాటరీ లైఫ్ అయితే. X8 Pro లోనైతే 7 to 8 అవర్స్ అట్లా వస్తుంది. రెండు ఫోన్స్ అయితే కెమెరాలోనైతే సేమే ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. కొంచెం పోకో F7 అయితే కొంచెం బెటర్ అనిపించింది నాకైతే. రెండు ఫోన్స్ కెమెరా పరంగా అయితే ఆల్మోస్ట్ అయితే రెండు సేమే ఉన్నాయి. ఇంకా పోకో F7 లోనైతే కొంచెం డిస్ప్లే పెద్దగా అయితే ఉంటుంది, అలానే బ్యాటరీ కూడా పెద్దది అయితే ఇచ్చిల్లు. ఒకసారి అయితే ఇవన్నీ ఫోన్స్ అయితే చెక్ చేసి మీకు నచ్చిన ఫోన్ అయితే మీరైతే తీసుకోండి అండర్ 35K బడ్జెట్ లోనైతే. బై బై గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.